అది అర్ధరాత్రి సమయం. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. పాతకోటలో ఉన్న విక్రమ్ ఒక్కడే మేల్కొని ఉన్నాడు. హాలులో ఉన్న ఒక పెద్ద పురాతన గడియారం టిక్ టాక్ అంటూ భయంకరంగా శబ్దం చేస్తోంది. సరిగ్గా 12 గంటలు కాగానే ఆ గడియారం నుండి పెద్దగా గంటలు వినిపించాయి. అయితే ఆ శబ్దం ఆగిపోయిన తర్వాత కూడా గాలిలో ఒక వింత ప్రతిధ్వని వినిపిస్తోంది. గడియారం ఆగిపోయినా టిక్ టాక్ అనే శబ్దం గోడల మూలల నుండి పుడుతున్నట్లుగా ఉంది. విక్రమ్ ఆ గడియారం దగ్గరికి వెళ్లి చూశాడు. గడియారం ముళ్ళులు కదలడం లేదు, కాని ప్రతిధ్వని మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. అకస్మాత్తుగా ఆ ప్రతిధ్వని ఒక హెచ్చరికగా మారింది. సమయం గడిచిపోతోంది అని అది నెమ్మదిగా చెప్తున్నట్లు అనిపించింది. విక్రమ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న నీడలు కదులుతున్నాయి. ఆ గడియారం కేవలం సమయాన్ని చూపడమే కాదు, గడిచిన కాలం యొక్క ఆత్మలను ప్రతిధ్వనిస్తోందని అతనికి అర్థమైంది. ఆ అర్ధరాత్రి శబ్దం